నమస్తే వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్। తిరుపతి 3వ రోజు వీడియోలో అయితే చెప్పాను కదా, నైట్ వ్యాన్ లో వెళ్ళాము కింద తిరుపతికి। అక్కడ నుంచి ఇంకా వేరే గుళ్ళు చూడటానికి అయితే వెళ్ళాము। ఇంకా ఈ గుళ్ళన్నీ చూసేదంతా 4th డే అన్నమాట। అది ఈ వీడియో। ఈ లాంగ్వేజ్ చూసేసరికి అర్థమైపోయి ఉంటది ఇది మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్రం అని। అవును, ఇదైతే తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలంకి అయితే వెళ్ళాము। అరుణాచలం వెళ్ళేసరికి అయితే తెల్లారుజామున 3 అయింది। పే బాత్రూమ్స్ ఉంటాయి కదా, అక్కడే ఫ్రెష్ అయ్యి అందరం వచ్చేసరికి 4:30 అయింది। మేము 4:30కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట। అప్పటి నుండి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది। మేము ఈ గిరి ప్రదక్షిణ నడవట్లేదు, ఆటోలో అయితే వెళ్తున్నాము। ఎందుకంటే మాకు టైం సెట్ అవ్వదు కాబట్టి గిరి ప్రదక్షిణ ఆటోలో వెళ్తున్నాం అనమాట। అరుణాచలం అసలు జీరో నాలెడ్జ్తో అయితే వెళ్ళాను। అసలు అక్కడ దానికోసం ఏమీ తెలియదు, గిరి ప్రదక్షిణని ఆ గిరి ప్రదక్షిణలో గుళ్ళు ఉంటాయని కూడా తెలీదు। మోక్ష మార్గం కూడా ఇక్కడే అని అస్సలు తెలియదు। ఆ లైన్లోకి వెళ్ళాక తెలిసింది వీడియోస్లో చూసేది ఇక్కడే అని। తీరా ఆ లైన్లోకి వెళ్ళేసరికి కొంచెం భయం అయితే వేసింది। ఆటో ఎక్కిన తర్వాత అయితే అక్కడక్కడ గుడి దగ్గర ఆపుతూ వస్తున్నాడు, అక్కడ వెంటనే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే రిటర్న్ వచ్చేస్తున్నాము। తర్వాత తెలిసింది ఏంటంటే గిరి ప్రదక్షిణలో చుట్టూ లింగాలు ఉంటాయి అన్నమాట, శివలింగాలు। వాటిని దర్శించుకొని తర్వాత అరుణాచలం శివుడిని అయితే దర్శించుకుంటాము। గుడికి వెళ్తున్నాం, దేవుడి పేరేంటో తెలుసుకుందామంటే అక్కడ కనీసం తెలుగులో అసలు లేనే లేదు, ఎక్కడో ఒక దగ్గర అయితే కనిపించింది। ఇంగ్లీష్లో కూడా లేదు, ఇంగ్లీష్లో కూడా కొన్ని గుళ్ళకే రాశారు, ఆల్మోస్ట్ మొత్తం తమిళ్లోనే రాశారు। మేము దర్శించుకున్న శివలింగాలు ముందుగా ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం, చంద్రయాన్ లింగం, శ్రీ కుబేరలింగం, తర్వాత మోక్షద్వారం, ఈశాన్యలింగం। గిరి ప్రదక్షిణలో మాకు ఈ గుళ్ళు అయితే చూపించారు ఆటో వాళ్ళు। ఇంకా వేరే దేవుళ్ళ గుళ్ళు ఉంటాయేమో మరి, నాకైతే తెలీదు, మాకైతే ఇవే చూపించారు మెయిన్ గా। ఈ గుడులు అయితే ఓపెన్ లో లేవు, ఓపెన్ అయినవి 1, 2 ఉన్నాయి, వాటిల్లోనే పూజారులు ఉన్నారు। మిగతా అన్నిటిలో మేమైతే బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాము। అరుణాచలం శివుడు అంటేనే నాకు రజనీకాంత్ సినిమా గుర్తొస్తుంది, అరుణాచలం మూవీ ఉంది కదా। అరుణాచలం వెళ్ళి వచ్చాకైతే కొన్ని వీడియోస్ చూసాను, అలానే కొంతమంది కూడా చెప్పారు నాతో అరుణాచలం వెళ్ళాలంటే శివుడి అనుగ్రహం ఉండాలంట, శివుడి అనుగ్రహం లేనిదే అక్కడికి వెళ్ళలేరని చాలా మంది చెప్పారు। మేమైతే అరుణాచలం వెళ్ళొద్దనే అనుకున్నాము, కానీ వెళ్ళాము। అంటే ఆ శివుడి అనుగ్రహం మా మీద ఉండబట్టే మేము వెళ్ళొద్దు అనుకున్నా వెళ్ళాము అనమాట। గిరి ప్రదక్షిణలో ఒకవేళ నడవాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే మంచిది। లో 1 రోజు పైనే జర్నీ చేసాము। మోక్ష మార్గం దగ్గర గుహలోంచి వెళ్ళేటప్పుడు మాకు వీడియో కావాలని మా సిస్టర్ని అయితే అటువైపుకి పంపించాము వీడియో తీయటానికి। మేమందరం గుహలోంచి వచ్చేటప్పుడు అందరికి వీడియో తీసింది, ఇంకా అందరం అయిపోయిన తర్వాత మా సిస్టర్ని అయితే మళ్ళీ అటువైపుకి పంపాము। అటువైపు పంపడానికి మధ్యలో అడ్డుగా దారి కట్టేశారు, తను ఎలాగోలా అటువైపుకి అయితే వెళ్ళింది। ఈ గ్యాప్ లో ఏమైందంటే మేమందరం వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళు అయితే గుహలోంచి రావడం స్టార్ట్ చేశారు। సడన్ గా ఏమైందంటే ఒక ఆవిడైతే ఇరుక్కుపోయింది, రాలేదు, చాలా సేపు పట్టింది, ఒక అరగంట లోపు పట్టింది। ఆవిడని లాగితే చివరికి వచ్చిందనమాట। ఆ తర్వాత మా సిస్టర్ అయితే వచ్చింది। నేను గుహలోంచి వచ్చేసాక నేను వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను। మా సిస్టర్ని తీద్దామనే లోపు పూజారి అయితే వచ్చేసారు అక్కడ। నా ఫోన్ అయితే ఇసురుగొట్టబోయాడు వీడియో తీస్తుంటే, అయినా అలాగే ఏదోలాగా మా చెల్లికైతే చిన్న వీడియో తీశాను, కుదరకపోయినా సరే। ఆల్మోస్ట్ అందరికీ ఏదో ఒకలాగా చిన్న వీడియో అయినా ఉంది। మాతో వచ్చిన వాళ్ళలో మా పెద్దమ్మ కూడా ఆ గుహలో నుండి అయితే రాలేదు। కొంచెం లావు ఉండే వాళ్ళు అయితే ఇంకా భయపడతారు కదా, లావుగా ఉండేవాళ్ళు మేము రాలేము అనుకునే వాళ్ళు అందులో నుండి అయితే రాకూడదు అసలు, కానీ ఆవిడైతే వచ్చేసింది। రావటానికైతే చాలా ఇబ్బంది పడింది। ఆ గుహలో నుండి వచ్చేటప్పుడు అయితే ఎంత లావైనా పట్టేస్తారు, చివరికి వచ్చేసరికి అది సన్నంగా అయిపోతుంది, లోపల కూడా గదుల్లాగా ఉంటుంది, అడ్డుగా ఉంటాయి, అక్కడి నుండి రావడానికి అయితే చాలా ఇబ్బంది। నేను వెళ్ళేసరికి చాలా భయపడ్డాను, ఏదో ఒకలాగా అయితే బయటకైతే వచ్చేసాను। ఇంకా వచ్చేసిన తర్వాత అందరినీ భయపడకండి వచ్చేస్తారు, ఏం భయపడకండి అని చెప్పేదాన్ని అందరికీ, అప్పుడు అమ్మయ్య పర్లేదు అనుకొని వచ్చేవారు। ఇంకా గిరి ప్రదక్షిణలో ఈ లింగాలన్నీ దర్శించుకున్న తర్వాత అరుణాచలం శివుడిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాము।
గోపురం పక్కనే చందమామ ఉంది, చాలా బాగుంది వ్యూ. అయితే లోపల లైన్ లో తిరిగి అరుణాచలం శివుడిని అయితే దర్శించుకున్నాము. పక్కన అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకుని అక్కడ చిన్న చిన్న లడ్డూలు అమ్ముతున్నారు ప్రసాదంగా. 5 లడ్డూలు 50 రూపాయలు. చక్కెర పొంగల్ గాని పులిహోర గాని కప్పుతో అదొక 10 రూపీస్. మేమైతే ఇంకా టిఫిన్ చేయకుండా ఆ ప్రసాదాలే తినేసాము. గుడి లోపల మొత్తం రాయితో చెక్కి ఉంది. ఆఫ్టర్నూన్ కి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ కి అయితే వెళ్ళాము, అక్కడే భోజనం చేసాము. లేట్ అవుతుందని 100 రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాము. తర్వాత కాణిపాకం వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాము. తర్వాత శ్రీనివాస మంగాపురం, ఆ తర్వాత వకులదేవి గుడికి అయితే వెళ్ళాము. తర్వాత ఇంకా రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయి ట్రైన్ అయితే ఎక్కేసాము. మా ట్రిప్ అయితే ముగిసింది. ఓం నమః శివాయ.